పిల్లల్ని స్కూల్కి వెళ్ళేటప్పుడు చూడాలి. అబ్బా ఫేస్లన్నీ మాడిపోయి కళ ఉండదు. చూడండి మూతులు ఎలా తిప్పుతున్నారు. మా సోనుగాడికి అయితే ఏ వంకతో స్కూల్ మానేద్దామా అని, వాష్రూమ్ వస్తుంది, కడుపు నొప్పి వస్తుంది, వామిటింగ్స్ అవుతున్నాయి, నాకు తలలో పేలున్నాయి, తల దురద పెడుతుందని ఇట్లాంటి సిల్లీ రీజన్ చెప్తా ఉంటుంది. చూడండి ఎలా మొత్తుకుంటుందో. ఇంక ఇక్కడైతే మంచిగా మేము పిల్లల్ని అయితే స్కూల్కి అయితే తీసుకొని వెళ్తున్నాము. మా పిల్లలకి ఎప్పుడేం అడగాలో బాగా తెలుసు. స్కూల్కి వెళ్ళేటప్పుడే వాళ్ళకి నచ్చినవి కొనిపించుకుంటారు, లేకపోతే నేను పోను అని ఏడుస్తూ ఉంటారు. నిన్న మా మోనుగాడికి కొత్త స్లేట్ అయితే కొనిచ్చాను. తన పాత స్లేట్ విరిగిపోయింది. మా సోనుగాడి స్లేట్ బాగానే ఉంది, కానీ అక్కకు కొనిచ్చారు కదా, నాకు కూడా కొత్తది కొనివని ఇవాళైతే ఎంత రాదాంతరం చేసింది తెలుసా. అస్సలు వదలట్లేదమ్మో. ఇదిగోండి మేము స్కూల్కి వచ్చేసరికి చక్కగా ప్రేయర్ జరుగుతుంది. ప్రేయర్ జరిగేటప్పుడు ఇంకా లోపలికి ఎలవ్ చేయరు కదా, మేము బయటే ఉన్నామన్నమాట. సో పావుగంట దాకా జరిగింది. మా పిల్లలు అయితే ఎప్పుడు గేట్ తీస్తారా, లోపలికి వెళ్దామా అని చూస్తున్నారు. నాకు కొంచెం చేతిలో బరువు అవుతుంది నాన్న అంటే బాస్కెట్స్ అయితే పట్టుకున్నారు. చూడండి మా సోనుగాడు ఇప్పుడు బాగానే ఉంది కదా, లోపలికి వెళ్ళాక చూపిస్తాం. కన్నీరు దారలు ఏరులై పారుతున్నాయి. మా మోనుగాడు అయితే బాగానే ఉంటుంది, ఇంకా కుళ్ళి ఎడుతూ ఉంటుంది మా మోనుగాడు. మా సోనుగాడు అయితే మమ్మీ మమ్మీ తొందరరా మమ్మీ, నాకు ఇది కావాలి మమ్మీ, అది కావాలి మమ్మీ అని అంటూ ఉంటుంది. సో మొత్తానికి అయితే మా పిల్లలు ఉంటే ఫుల్ నవ్వుకుంటారు. అలాగే బీపీ షుగర్ మొత్తం వచ్చేస్తాయి. చూసారా ఎలా ఏడుతుందో. సో చూడండి, ఇదిగో మన ఫ్రెండ్స్కి చూపిస్తా, ఏడవకు నీకేం కావాలి చెప్పు అనేసి వీడియో తీస్తున్నాం. అప్పుడు కొంచెం ఆపింది, తర్వాత మళ్ళీ ఇంకా తనకి కొత్త స్లేటు అలాగే స్నాక్స్ కూడా కావాలంట. నేను ఆల్రెడీ ఫ్రూట్స్ పెట్టాను, కానీ డైరీ మిల్కే కావాలంట. సో ఇంక ఇప్పుడైతే కొట్ట దగ్గరికి వెళ్ళి తనకైతే ఇచ్చేసామన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.